తిరుపతిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకి ఎండలు టారెత్తిస్తున్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులతో జనం అల్లాడుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తిరుపతిలో ఎండల పరిస్థితిపై మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందిస్తారు. పూర్తిగా ఇంటి పట్టునే ఉండండి, ఇళ్లు వదిలి బయటకు రావద్దు. ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈవేళ నమోదు కాబోతున్నాయి. ప్రత్యేకించి బయటకు రావాలంటే అత్యంత జాగ్రత్తలు తీసుకుని మరీ బయటికి రావాలి. ఇది భారత వాతావరణ పరిశోధన సంస్థ చేసిన హెచ్చరికలు. సరిగ్గా ఆ హెచ్చరికలకు అనుగుణంగానే ఇవాళ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. బాణుడు తన ఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు. ప్రస్తుతం మనం తిరుపతి నగరం నడి బొడ్డున ఉన్నాము. తెల్లవారుజామున 10 గంటల నుంచే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఈ క్షణానికి దాదాపుగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర తిరుపతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో గంట 2 గంటల తర్వాత ఈ ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. మధ్యాహ్నం 3 తర్వాతే మళ్లీ ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంది. నిజంగా ఏదైతే 2 రోజుల క్రితం అట్లాగే నిన్న కూడా ఏదైతే వాతావరణ శాఖ తీవ్ర స్థాయిలో హెచ్చరించింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ రేపు బయటకు రావద్దని కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలకు అనుగుణంగానే ఇవాళ తిరుపతిలో ఉష్ణోగ్రతలు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు నిన్న కూడా 41, మొన్న 41, అంతకుముందు 40. దాదాపు గడిచిన 4-5 రోజులుగా తిరుపతిలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రీష్మ తాపానికి తిరుపతి వాసులు తలడిల్లిపోతున్నారని చెప్పక తప్పదు. ప్రత్యేకించి ఒకవేళ తప్పనిసరి బయటికి రావాలి అంటే తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. సూర్యరశ్మి నేరుగా తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. తలకు క్యాప్ తగిలించండి, టవల్ చుట్టుకోండి, అట్లాగే కర్చీఫ్ చుట్టుకోండి, గొడుగులు వాడండి, సన్ స్క్రీన్ లోషన్ వాడండి. ఇవి ఏదైతే వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలు అట్లాగే వృద్ధులు ఈ ఎండలకు బయటకు రావద్దని కఠిన ఆంక్షలు వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వైద్యులైతే చాలా జాగ్రత్త చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఏప్రిల్ నెలలోనే ఇట్లాంటి గ్రీష్మ తాపం ఉంటే మరి మేలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఆ మాటకు వస్తే తిరుపతిలో మార్చి నెల నుంచే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ ఈ సీజన్లో ఇవాళ రేపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఇదే పరిస్థితి కొనసాగితే మరి మేలో పరిస్థితి ఏంటి, అసలు మేలో ఏమాత్రం బయటకు వచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధం కూడా నగరవాసులు వ్యక్తమవుతుంది. ఒక్క తిరుపతిలోనే కాకుండా తిరుమల కొండపై కూడా, నిజానికి తిరుమల కొండపై ఈ సమయానికి అంత భారీగా ఉష్ణోగ్రత నమోదు కావు. 37, 38 లోపే ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ఈవేళ సుమారుగా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే కొండపైన కూడా ఎప్పుడు చల్లని వాతావరణం తిరుమల కొండపై కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తంగా యాత్రికులు ఇబ్బంది పడబోతున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది. మరి తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలతోనూ వృద్ధులతోనూ కొండపైకి వచ్చేవారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని టీటీడీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనా సరే గ్రీష్మ తాపానికి నగరవాసులు తలడిల్లిపోతున్నారు. ఉదయం 10 తర్వాత మధ్యాహ్నం 3 గంటల లోపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. తమకు అత్యవసరమైతే రావాలి. మిగిలిన సందర్భాల్లో సాయంత్రం 3 తర్వాత కానీ 4 తర్వాత కానీ బయటికి రావాలని అయితే ఇక్కడ వైద్యులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ బాలుతో మురళి, 10 టీవీ, తిరుపతి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి. అయితే అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జాగ్రత్తలు చెబుతున్నారు వైద్యులు. అలాగే బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తోంది. అయితే ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఎండలు అని చెప్పి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.